వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో 2.5 సంవత్సరాల నిరీక్షణ ప్రతి ఒక్కరికి దాదాపుగా 2020 నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ ఒక్క మార్కు 2 మార్కులు 3 మార్కులతో మిస్ అయిన వాళ్ళు చాలా మంది పోలీస్ ఉద్యోగాల కోసం కాకి బట్టలు వేసుకోవాలనే డ్రీమ్స్ తోటి దాదాపుగా 2022 తర్వాత నుంచి అంటే 3.5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి. అలాంటి నోటిఫికేషన్ దాదాపుగా ఒక 15,000 నుంచి 19,000 మధ్యలో వస్తే కొంతమంది ఆశలు కూడా పెట్టుకోవడం అనేది జరిగింది. అంటే మా రిజర్వేషన్ లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, మా జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, మా కమ్యూనిటీకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, మా కమిషనరేట్ పరిధిలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి దాదాపుగా 3.5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. తీరా సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశంలో మేము 5,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి, సో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు 5,000 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారో అప్పటి నుంచి ఇక్కడ అశోక్ నగర్ కావచ్చు, ఇక్కడ దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ధర్నాలు, ర్యాలీలు, ముట్టడీలు ఇలాంటివి చేశారు. చాలా మంది నిరుద్యోగుల మీద కేసులు కూడా అయినటువంటి పరిస్థితి. రీసెంట్ గా కేటీఆర్ గారు కూడా ఇదే అంశం కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కవిత గారు కావచ్చు, తర్వాత ఏలిటి మహేశ్వర్ రెడ్డి గారు కావచ్చు, రాకేష్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ప్రతి ఒక్కరు ఫైట్ చేశారు. మొత్తానికి ఏంటంటే ఒక 15,000 నుంచి 19,000 ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఫైట్ చేశారు. అండ్ 2014లో కేసీఆర్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 2016లో కూడా దాదాపుగా అప్పుడు ఒక 11,000 ఉద్యోగాలు ఇచ్చారు. సో ఇప్పుడు ప్రభుత్వం మరి ఒక రకంగా చాలా వరకు ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు, కొంతమందికి నిరాశ అనే అనుకోవచ్చు. వేసినా కూడా పెద్ద ఫాయిదా లేదు. 3.5 సంవత్సరాలకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఒక రకంగా ఇంకా మనం దానికి చెప్పలేం. దాదాపుగా ఇక్కడ 15,000 పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే కేవలం 7,437 నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వడం అనేది జరిగింది. సో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 7,437 పోస్టుల భర్తీకి వేర్వేరు ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసిన TSLR-PRB. సో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు విభాగాల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఖాళీగా ఉన్న మొత్తం 7,437 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇవాళ 4 వేర్వేరు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీస్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ SPF అగ్నిమాపక జైలు శాఖలో ఖాళీల భర్తీ నిమిత్తం నేరుగా ఈ నియామకాలను చేపట్టినట్లు బోర్డు చైర్మన్ PV శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. శాఖల వారీగా కేటాయించినటువంటి ఖాళీలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూసుకుందాం. పోలీస్ విభాగంలో అత్యధికంగా పోస్టులు భర్తీ చేయాలన్నారు. సివిల్ విభాగానికి సంబంధించి 148, ఇక్కడ 148 సివిల్ SI సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ SI పోస్టులు, అలాగే 3,697 సివిల్ కానిస్టేబుల్ పోస్టులతో పాటు 1,052 ఆర్వుడ్ రిజర్వ్డ్ AR కానిస్టేబుల్స్, 14 AR రిజర్వ్డ్ SIలు, 12 TGPS రిజర్వ్డ్ SIలు, 3 SCAR-PL రిజర్వ్డ్ SIలు, అలాగే 23 ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ASI, 24 SAR-PL కానిస్టేబుల్స్, PTO విభాగానికి చెందిన 10 కానిస్టేబుల్, డ్రైవర్ 7 కానిస్టేబుల్ మెకానికల్ పోస్టులు ఉన్నాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ SPF విభాగంలో దాదాపుగా 44 SI పోస్టులు, 1,380 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఫైర్ డిపార్ట్మెంట్ లో 39 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు, 751 ఫైర్మెన్ పోస్టులు కేటాయించారు. జైళ్ల సంస్కరణలు సేవలు శాఖ పరిధిలో 14 డిప్యూటీ జైలర్ పురుషులు, 15 డిప్యూటీ జైలర్ మహిళలు, 196 వార్డర్ పురుషులు, 12 మహిళలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. అండ్ నిరుద్యోగులు మాత్రం ఆగస్టు 5వ తేదీ నాడు ముట్టడికి పిలుపునివ్వడం అనేది కూడా జరిగింది. మేము ఇన్ని రోజులుగా ఫైట్ చేసింది, ఉద్యమాలు చేసింది, రోడ్ల మీదకి వచ్చింది, తిండి తిప్పలు మానేసి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. మాకంటూ ఒక 15,000 ఉద్యోగాలు 19,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి తీరా కేవలం 7,437 పోస్టులు ఇచ్చి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఉమ్మడి వరంగల్లోనే దాదాపుగా 900 పైచీలకు ఈ పోస్టులకు సంబంధించి అంటే SI కానిస్టేబుల్కి సంబంధించి 900 పైచీలకు పోస్టులు ఏమో ఉన్నాయి. అంటే వరంగల్లోనే 9,000 అంటే మిగతా 6,000 పోస్టులు ఉమ్మడి 10 జిల్లాలనే వేసుకుందాం. అంటే ఒక్కొక్క జిల్లాకి 1000 పోస్టులు, ఉమ్మడి జిల్లాలలో ఒక్కొక్క జిల్లాకి 1000 పోస్టులు అన్నా
దాదాపుగా ఒక 10,000 పోస్టులు ఇవ్వాలి. అట్లాంటిది కేవలం 7,000 ఉద్యోగాలు ఇస్తే ఏ జిల్లాకి కొన్ని జిల్లాలు అంటే కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల పరిస్థితి చూసుకుంటే 5, 3, 2 పోస్టులు కూడా లేనటువంటి పరిస్థితి. మరి దీన్ని ఇంకేమైనా పెంచే ప్రయత్నం చేస్తారా? ఒకవేళ ఇప్పుడు కనుక ఈ నోటిఫికేషన్ కి కాంప్రమైజ్ అయ్యారనుకోండి, ఏం జరుగుతుంది అంటే దాదాపుగా ఇప్పుడు 2026లో నోటిఫికేషన్ వచ్చింది. వీళ్ళకి అప్లయింగ్ కి తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కి దాదాపు ఒక 6 నెలల సమయం పడుతుంది. తర్వాత ఒక 3 నెలలు ఫిజికల్, తర్వాత ఇంకొక 6 నెలల తర్వాత అంటే 3 నెలల వరకు ఫిజికల్ నడుస్తూనే ఉంటాయి కాబట్టి ఇంకొక 2 నెలలు ఎగ్జామ్ కి మెయిన్ ఎగ్జామ్ కి టైం ఇస్తారు. ఇంకొక 6 నెలలు 8 నెలలు టైం బాగాలేకపోతే మెయిన్ ఎగ్జామ్ రిజల్ట్స్ కి ఒక 2 నెలలు. సో దాదాపుగా మళ్ళీ వాళ్ళకి మెడికల్ టెస్ట్లు అవి అని చెప్పేసి ఒక 3 నెలలు. సో దగ్గర ఇక్కడ 2 సంవత్సరాల కాలం అనేది అంటే వాళ్ళు జాయిన్ అయ్యే వరకు మనకు 2020లో నోటిఫికేషన్ వస్తే 24లో జాయిన్ అయినటువంటి పరిస్థితి. 24లో జాయిన్ అయినారు. మరి ఇప్పుడు 2026 వస్తే 28 అవుతుందా 29 అవుతుందా అని కూడా తెలియని పరిస్థితి. మరి కేవలం 7,000 ఉద్యోగాలు ఇస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకొక 10 సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేయాలా అనేది క్వశ్చన్ మార్క్. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో, మరి నిరుద్యోగులకి ఇది శుభవార్తనా కాదా అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.